రిక్కీ బాబు చూడండి డైలీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తుండే, కానీ ఈరోజు వాడు బ్రష్ చేయట్లేడు. పాపం మనకి ఫీవర్ వచ్చింది. బ్రష్ చేయమంటే బ్రష్ని కింద పడేస్తున్నాడు. హలో, బ్రష్ చేయవా? చేయవా? ఒకసారి ముఖం చూపి. వాడికి ఎంత ఫీవర్ ఉన్నా కూడా బైక్ పైన తిరగాలంటే చాలా ఇష్టము. వాళ్ళ డాడీ బైక్ తీసుకొని వెళ్తున్నాడు అని చెప్పి వాడు ఏడుస్తున్నాడు. పోయిండా పోయిండా? బాయ్ బాయ్. కింద పడేయద్దు. తీసుకో రిక్కి, తీసుకో తిన్. ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ ఇంకా సండే స్పెషల్ అని చెప్పేసి నేనైతే బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ. ఇంకా బగారా రైస్ ఎలా చేసుకోవాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది కామన్, ఇంకా ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ప్రతి సండే ప్రతి ఒక్కరి ఇంట్లో బగారా రైస్ ఉంటుంది. ఇంకా ఒకలాగా చేసుకుంటారు. ఇంకా చాలామంది అయితే నార్మల్ చేసుకుంటారు. కొంతమంది అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలా వేస్తారు. ఇంకా కొంతమంది అయితే బాదం పప్పులు, కిస్మిస్లు అలా చాలా రకాలుగా చేసుకుంటారు బగారా రైస్ని. నేను ఎప్పుడు చేసిన బగారా రైస్ని సింపుల్గానే చేస్తాను. చాలామంది ఒక్క మిస్టేక్ చేస్తూ ఉంటారు. వాటర్ పోసినాక ఉప్పు వేస్తారు. అలా వేయకుండా ఇలా తాలింపు వేసుకున్నప్పుడే ఉప్పు వేస్తే మనకు టేస్ట్ అనేది బాగా అవుతుంది. ఇంకా అల్లము అవన్నీ వేస్తాం కదా, అప్పుడు మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడైతే ఇంకా చికెన్ అయితే కడుగుతున్నాను. నేను చికెన్ ఎప్పుడు కడిగినా నేనైతే ఒక టిప్ అయితే యూస్ చేస్తాను. ఏంటి అంటే కొంచెం సాల్ట్ వేసి చికెన్ అయితే కడుగుతాను. అప్పుడు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చికెన్లో. మనం ఎన్నిసార్లు కడిగినా కూడా చికెన్ స్మెల్ వస్తుంది కదా, ఒకసారి ఇలా సాల్ట్ వేసి కడిగి చూడండి, స్మెల్ అనేది అసలు రాదు. ఇంకా చికెన్ని కూడా సింపుల్గానే చేస్తున్నాను. ముందుగా అయితే ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా చికెన్ వేసుకొని కలుపుకొని ఒక 20 మినిట్స్ మూత పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చి చికెన్ అనేది ఇలా కుక్ అవుతుంటుంది. ఇంకా మనం గ్రేవీ కోసము ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాస్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా టమాటాస్ వేసుకున్న తర్వాత మనమైతే ఎంత కారం తింటామో దానికి సరిపడా మనం కారం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం, దానికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. చికెన్ మొత్తం కారంలో 70% మొత్తం ఉడికిపోవాలి. ఇంకా 70% ఉడికిపోయిన తర్వాత కొంచెము వాటర్ పోసుకోవాలి. ఇంకా ఇక్కడ చికెన్ అయితే అయిపోయింది. చికెన్ మసాలా వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ రియా పాపకైతే అన్నం తినిపిస్తున్నాను. ఇంకా తను చర్చికి వెళ్తుంది కదా, ఆకలిగా ఉంటుందని చెప్పేసి తనకు అన్నం అయితే తినిపిస్తున్నాను. ఇంకా రియా పాపకు అయితే స్నానం చేయించాను. సండే స్కూల్ పంపించడానికి చర్చికి వెళ్తుంది తను సండే స్కూల్కి. ఇంకా స్నానం చేయించి డ్రెస్ చేంజ్ చేసి తనకు ఇంకా వైట్ చున్నీ కప్పాను. అది కరెక్ట్ కట్టలేనంట, తను కట్టుకుంటుంది చూడండి. తీసుకో. ఇక ఎంతో కష్టపడి అయితే ఫైనల్గా అయితే మంచిగా కట్టుకుంది. చెప్పలేసుకో బేటా. ఇంకా రియా పాప అయితే సండే స్కూల్కి వెళ్తుంది. వెళ్ళేసి వచ్చింది. ఇంకా వాళ్ళ తమ్ముడికి ఫీవర్ వచ్చిందని చెప్పి సైలెంట్గా కూర్చున్నాడని వాడిని ఆడిపిస్తుంది. వాడు అసలు సైలెంట్ కూర్చున్నాడు, అసలు నవ్వట్లేడు, ఏం లేదు, సైలెంట్ కూర్చున్నాడు అని చెప్పి వానికి ఆడిపిస్తూ అలా ఇలా చేస్తూ నవ్విపిస్తుంది. తమ్మునికి జ్వరం వచ్చింది. జల్దీ రండి, ఓకేనా? బాయ్ బాయ్.
ఇంకా మేము కూడా రెడీ చేసి అందరం కలిసి చర్చికి అయితే వెళ్ళాము. వెళ్ళి ఒక 2 అవర్స్ తర్వాత చర్చ్ అయిపోయాక ఇంటికి వచ్చాము. ఇంకా చర్చి నుంచి రాగానే పిల్లలు అయితే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. చూడండి అసలు ఏం గడుగుమంటున్నావు? ఏం గడుగుమంటున్నావు? కాళ్ళు ఎందుకు గడుగుమంటున్నావు? నీ కాళ్ళు వచ్చినాయి. అవునా? అప్పటికి ఏంది బెట్ట అది? బొమ్మ బొమ్మనా అది? తీసుకో, బొమ్మ తీసుకో. మమ్మీ నేను చెప్తా. స్టాప్ రింగ్ 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 స్టాప్. ఊగు ఇయ్యాల. ఏం తీసాను? బొమ్మనా తీస్తా. జర్ నాకైతే ఇది కావాలి. తీసుకో. తీసుకో. చాలా ఓకేనా? ఆడుకో. చెయ్యిర కొట్టేసినావా? పోయింది. పెట్టు. లెఫ్ట్ సైడ్. ముఖం కడగాలి ఇంటికి వచ్చినాక. మేకప్ చేయి, దానికి మేకప్ చెయ్యు. మమ్మీ ముఖం కడుగు. స్నానం చేయించి మేకప్ చేయి. ఏం చేస్తున్నావు? ఏందది? చిలకనా? బుయ్యా? మమ్మీ పెట్టు. బొమ్మనా? పాపనా? ఎత్తుకో పాపను. ఎత్తుకో. తీసుకో పాపను. తీసుకో నాన్న. తీసుకో. పైకి తీసుకోరా. గిచ్చినాది కొడుతుందా రియా? కొడుతున్నది. సైలెంట్గా ఆడుకోండి. మీకు ఆడుకోమని చెప్తే కొట్టుకోమని చెప్పిందా? కొట్టుకుంటున్నారు ఎందుకు? అట్లా కొట్టినది. ఎట్లా కొట్టింది? కొట్టినది. గిచ్చినది అట్లా. అయ్యో, అట్లా గిచ్చుతావా రియా పాపం? తమ్ముని అట్లా గిచ్చుతారా? గిచ్చుతావా? లైట్ వస్తుంది బెటాగో. మా రిక్కీ గాని బొమ్మకి లైట్ వస్తుందగో. ఏమైంది? ఇయ్యకొచ్చిందా? గుంజుకో. పాపనంటే ఈ బేట అది జింపేస్తావు నాన్న నువ్వు. అది అట్టది. ఇయ్యమను. రియన్ ఇయ్యమను. పిలువు రియన్ విలువ నువ్వు. ఇయ్యాను. అమ్మా ఇయ్యకొచ్చిందా? కొట్టు రియన్. కొట్టదు. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో ఎట్లా కొట్టుకుంటారు వీళ్ళు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అసలు చూడండి, నాన్ స్టాప్ కొట్టుకుంటారు. అయ్యో, కొట్టిందా బేట? కొట్టిందా? మునే ఏడుస్తున్నాడు. ఇగో రిక్కి బాబు ఏడుస్తున్నాడు. ఏడు బేట, ఏడు. ఒకసారి ఏడువు నువ్వు. ఒకసారి ఏడువు.
ఇంకా మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం ఈరోజు.